ఆయన కూడా మా పక్కన ఉన్నారు. ఇది అఫీషియల్గా మేము వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యామని చెప్పడానికి మేము ముందు నిలబడి ఉన్నాము. యాక్చువల్గా ఒక 10:30కి ఒక ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేశారు పార్టీ నుంచే, ఆ పార్టీ ఆఫీస్లో 10 o'clockకి. సో క్లియర్గా అక్కడ చాలా విషయాలు మేము మాట్లాడాలనుకుంటున్నాము. సింపుల్గా ఒకే విషయం, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఆడవాళ్ళందరినీ నేను కోరుకునేది, మనల్ని ఏమార్చడానికి పసుపు కుంకాలని కళ్యాణ లక్ష్మిలని ఇట్లాగా కాకుండా మనకి ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లే, మనల్ని ఎవరు పోషించాల్సిన అవసరం లే, మనకి సరైన భవిష్యత్తునిస్తే చాలు. రేపు మన పిల్లలకి మన ఫ్యూచర్, మన పిల్లలే మన ఫ్యూచర్. మన ఫ్యూచర్ బాగుండాలంటే మన రాష్ట్రం బాగుండాలి. మన రాష్ట్రాన్ని బాగుపరిచే వాళ్ళు ఎవరు అన్నది ముఖ్యం. మనకి ఎలక్షన్ ముందు ఇచ్చే డబ్బులో లేకపోతే చీరలో లేకపోతే పథకాలో ఇవన్నీ మనకి తెలిసినవే. ఈసారన్నా అలాంటి వాటికి అమ్ముడుపోకుండా, అలాంటి ఒక హామీలకు లోబడిపోకుండా ఆలోచించి మనకి ఎవరికి ఓట్ చేస్తే మనకి సెక్యూరిటీ ఉంటుంది, మనకి సేఫ్టీ ఉంటుంది అన్నది ఆలోచించి ఓట్ చేయండి అని చెప్పడం అన్నది ముఖ్య ఉద్దేశం. రెండోది, జగన్ గారితో ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ పక్కన పెడితే రాజశేఖర్ గారు చెప్పినట్టుగా ఆయనకి లేనిదేంటి, ఆయన ఎందుకు 10 సంవత్సరాలుగా ఇలా తిరగాలి, ఇంత కష్టపడాలి, ఆయన పడిన కష్టాల్లో ఒక 10వ వంతైనా మనం ఎవరైనా పడి ఉంటామా? అంటే మనం అంటే ఒక డబ్బు లేని వాళ్ళు, ఒక పేదవాళ్ళు కష్టపడ్డాం వేరే, ఒక కోటీశ్వరుడు లేకపోతే ఒక పెద్ద రాజకీయ నేత కొడుకు ఆయన ఒక మహారాజులాగా బ్రతికే అవకాశాలన్నీ ఉండి కూడా అవన్నీ వదిలేసంటే మనం సింపుల్గా ఆలోచించాల్సిన ఒకే ఒక విషయం, ఇన్ని 10 years ఇన్ని కష్టాలు ఆయన పడుతూ కూడా ప్రజల మధ్య నేను గెలవాలి, నేను ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా రావాలని ఆయన ఫైట్ చేస్తున్నారంటే ఆ పట్టుదల, ఇంత పట్టుదల ఇందులో ఉన్న ఆయన ఎంత పట్టుదలగా రాష్ట్రానికి మంచి చేస్తారు, రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టడం వల్ల ఇదే పట్టుదల ఉంటుంది కదా, ఇదే వ్యక్తిత్వం ఉంటుంది కదా, ఇదే బిహేవియర్ ఉంటుంది కదా. సో అలాంటి ఒక వ్యక్తి మనకి సీఎంగా కావాలా, లేకపోతే ఎలక్షన్స్ ముందు మాట్లాడో, లేకపోతే తన కుటుంబాన్ని తెచ్చుకోవాలన్నా, వాళ్ళ కొడుకులు తెచ్చుకోవాలన్నా, వాళ్ళ కూతుర్ని నెక్స్ట్ వాళ్ళ కొడుకులేంటి వాళ్ళ కూతుర్లేంటి అని ఆలోచించి ఒక నేత మనకి కావాలా, లేకపోతే మేము మాది ఒక పార్టీ అని స్థాపించి వేరే పార్టీలతో అండర్ గ్రౌండ్లో చేతులు కలిపేసుకొని తిరిగే నేతలు కావాలా, ఎవరు కావాలన్నది ఈసారి ఈ 10 రోజుల్లో వీలైనంత వరకు మాకు చేతనైనంత మీకు అర్థం చేయించి, మీకు అండర్స్టాండ్ చేయించి సరైన వాళ్ళకి ఓట్ చేయించాలన్నది మా ఇద్దరి ఒక ఆశ. జగన్ గారు సరైన వ్యక్తి, సరైన సీఎం ఆంధ్ర రాష్ట్రానికని మేము చాలా స్ట్రాంగ్గా మేము మా ఫ్యామిలీ బిలీవ్ చేస్తున్నాము. సో ఇదే మీ ముందుకు తీసుకురావాలని మేము ఈరోజు ఈ పార్టీలో జాయిన్ అయ్యాం. డెఫినెట్గా మా సాయశక్తుల మా ప్రయత్నం మేము చేస్తాము. దయచేసి మీరు కూడా ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్.